Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, ఈ వీడియో చాలా స్పెషల్గా ఎన్నో రోజుల నుంచి గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ స్పెషల్గా రిక్వెస్ట్ చేశారు. సార్ గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ 10th నుంచి స్టార్ట్ అవుతోంది. ఆఫ్ కోర్స్ చాలా మంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి ఉన్నప్పటికీ అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా జెన్యున్గా ఎవరైతే ఈ గ్రూప్ 3లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ లేదు, సో లేకపోతే జస్ట్ కొన్నిసార్లు ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి అని చెప్పుకోవాలన్న సంతోషం కూడా అనిపించవచ్చు. సో దానివల్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వకపోతే సో ఏదైతే కంప్లీట్గా మిగిలిపోయిన ఉంటాయో అవి కంప్లీట్గా ఒక బ్యాక్లాగ్ వేకెన్సీస్గా ఉండిపోవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ మీలాంటి ఎడ్యుకేటర్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేస్తే సో స్టూడెంట్స్కి మెసేజ్ తీసుకెళ్తే 100% బెనిఫిట్ అవుతుంది. సో మీ తరఫున కొంచెం రిక్వెస్ట్ చేయండి అని నాకు కంటిన్యూస్ మెసేజెస్ పెట్టడం వల్ల ఆ కొందరు ఆస్పిరెంట్స్కి సంబంధించి ఐ డోంట్ నో ఎంతమందికి ఈ వీడియో ద్వారా బెనిఫిట్ అవుతుందో, ఎంతమంది ఈ వీడియో ద్వారా విని ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లకుండా ఉంటారో ఐఎమ్ నాట్ షూర్. కానీ అట్లీస్ట్ ఒక్క నిరుద్యోగికైనా ఒక్క ఆస్పిరెంట్కైనా ఇది హెల్ప్ అయ్యి వాళ్ళకు ఉద్యోగం వచ్చే విధంగా జరుగుతుంది. జస్ట్ కొంతమంది సో కొంచెం బాగా ఎంపథైజ్ అంటారు కదా, వాళ్ళ పరిస్థితిని ఆలోచించుకొని వాళ్ళ బాధల్ని ఆలోచించి సో పేరు కన్నా వాళ్ళ జీవితం చాలా ముఖ్యం అని భావించి సో గ్రూప్ 3లో 100% జాయిన్ అవ్వము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లకుండా ఉంటే ఇంకొంతమందికి ప్రయోజనం జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. యాక్చువల్గా ఈ వీడియో డీటెయిల్డ్గా నేనే చెప్దాం అనుకున్నాను, బట్ నాకంటే చాలా క్లియర్గా ఎవరైతే గ్రూప్ 3 ఆస్పిరెంట్ ఉన్నాడో, ఎవరైతే ఈ జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకు ఇది అంతకంటే చాలా ముఖ్యమైనది. సో నేను చెప్పే బదులు మీ మాటల్లో చెప్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేనే వినయ్ని పిలవడం జరిగింది. సో వినయ్ గారు చాలా ప్లాట్ఫామ్స్లో చెప్పి ఉన్నారు, చాలా మందికి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. బట్ అలాగే సో నేను కూడా నా ప్లాట్ఫామ్ ద్వారా ఆయన ద్వారా చెప్పిస్తే సో అట్లీస్ట్ ఎంతో మంది గ్రూప్ 1 సెలెక్ట్ అయిన వాళ్ళు, గ్రూప్ 2 సెలెక్ట్ అయిన వాళ్ళు, జేఎల్ కానీ డిఎల్ కానీ లేకపోతే గ్రూప్ 4లో కూడా ఉండి గ్రూప్ 4లోనే కంటిన్యూ కావాలి, గ్రూప్ 3 వద్దు అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఎందుకంటే వాళ్ళకి వచ్చే జాబ్ కంటే గ్రూప్ 4లో ఉన్న జాబే బెస్ట్ అనిపించవచ్చు. సో ఇప్పుడు జరగబోయే గ్రూప్ 3 సెలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి కంప్లీట్గా వచ్చినా కూడా నేను వెళ్ళను అనుకునే వాళ్ళు మీ అందరికీ కూడా సో ఈ గ్రూప్ 3 స్టూడెంట్స్ అందరి తరఫున మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా అట్లీస్ట్ ఇప్పుడైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లకుండా ఉంటే ఇది చాలా మందికి హెల్ప్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి డీటెయిల్డ్గా మన వినయ్ గారు మాట్లాడతారు, మీరు చూడొచ్చు. హలో ఎవరీవన్, వెల్కమ్ టు రోహిత్ అకాడమీ. మై నేమ్ ఇస్ వినయ్ కుమార్. ఐఎమ్ ఏ గ్రూప్ 3 ర్యాంకర్. నిన్నటి నుండి చూస్తే గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది, దట్ ఈస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిందండి. మేము వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా గ్రూప్ 1 అభ్యర్థులకు అంటే గ్రూప్ 1 ర్యాంకర్స్కి, గ్రూప్ 2 ర్యాంకర్స్కి, ఎస్ఐ వాళ్ళైనా, జేఎల్ అయినా, డిఎల్ అయినా, ఎస్జిటి వాళ్ళు, హెచ్డబ్ల్యూ వాళ్ళందరికీ ఒక విన్నపం చేస్తున్నాము. అదేంటంటే గ్రూప్ 3 పోస్ట్ అనేది గ్రూప్ 1తో కంపేర్ చేసినా, 2తో కంపేర్ చేసినా, ఎస్ఐతో కంపేర్ చేసినా, జేఎల్, డిఎల్, హెచ్డబ్ల్యూ ఇతర ఏ ఎగ్జామ్స్ కంపేర్ చేసినా కూడా క్లరికల్ జాబ్. అలాంటప్పుడు గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 3లో ఒక 100 మెంబర్స్, గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 3లో ఒక 400 to 500 మెంబర్స్, మిగతా వాళ్ళు ఒక 100 మెంబర్స్, అందరు కలిపి ఒక 600 మంది ఈ గ్రూప్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వస్తే 600 మంది అన్ఎంప్లాయీగా మిగిలిపోతారు. అంటే 600 మంది అన్ఎంప్లాయీగా మిగిలిపోవడమే కాకుండా 600 కుటుంబాలు వెనుకకు నెట్టేయబడతాయి. అంటే ఒకటి ఆలోచించండి, మీకు వచ్చిన జాబ్ వల్ల మీరు పోలేరు. ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ తీసుకుంటే గ్రూప్ 2లో గ్రూప్ 3 కంటే మండల్ పరిషత్ ఆఫీసర్ బెటరే, డిప్యూటీ తహసీల్దార్ బెటరే, సబ్ రిజిస్ట్రార్ బెటరే, ఎక్సైఎస్ఐ బెటరే, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, చాలా పోస్టులు వీటికంటే బెటర్. అలాంటప్పుడు ఏదో నాకు ఒక 2-3 జాబులు వచ్చాయని చెప్పుకోవడానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ కావాలే తప్ప ఆ గ్రూప్ 3 జాబ్ అనేది మీరు చేయరు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి అబ్జర్వ్ చేయండి, మీరు ఈ రోజు చెప్పుకుంటారు కావచ్చు, నాకు ఈ రోజు జాబ్ వచ్చిన ఒక వారం రోజులు చెప్పుకుంటారు, 1 నెల రోజులు చెప్పుకుంటారు. కానీ జాబ్ రాని అంటే ఆ జాబ్ రాని వ్యక్తి బాధ అనేది మళ్ళీ ప్రిపేర్ కావాలంటే దాదాపు ఒక 3 సంవత్సరాలు పడుతుంది. మన తెలంగాణలో లేకపోతే తెలుగు స్టేట్స్లో
ఒక నోటిఫికేషన్ రావడానికి దాదాపు ఒక 3 సంవత్సరాలు పడుతుంది. నోటిఫికేషన్ వచ్చినాక దాదాపు ఒక 2 సంవత్సరాలు పడుతుంది. అంటే దాదాపు ఒక 5 సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ 500 మంది 600 మంది అటెండ్ కావడం వల్ల 0.5లో అయినా 1 మార్క్ అయినా 2 మార్క్స్ వల్ల వెళ్ళే వాళ్ళ ఒక ఆత్మఘోష మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలియదు, వాళ్ళ సామాజిక పరిస్థితి కూడా తెలియదు. మీరు దయచేసి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎవరైనా అటెండ్ అయిదాం అనుకుంటే దయచేసి డ్రాప్ కండి. మేము డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ కామని దాదాపు చాలా మంది చెప్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. గ్రూప్ 3 ర్యాంకర్స్ అందరి తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాను. బట్ ఎవరైతే మేము డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిదాం అనుకుంటున్నారో ఎంప్లాయీస్ వాళ్ళు ప్లీజ్ విత్డ్రా చేసుకోండి దయచేసి. ఇంకొక పాయింట్ ఏంటంటే గ్రూప్ 4 వాళ్ళు ఉన్నారు. సో గ్రూప్ 4 వాళ్ళు గ్రూప్ 3 కంటే గ్రూప్ 4 చిన్నది కదా అని అందరూ ఆలోచిస్తున్నారు. గ్రూప్ 3లో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి, చిన్న చిన్న పోస్టులు ఉన్నాయి. వాటికంటే గ్రూప్ 4లో ఉన్న CCLA అయినా లేకపోతే ల్యాండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అయినా లేకపోతే ట్రెజరీస్ అకౌంట్స్ అయినా కూడా పబ్లిక్ వర్క్స్ అయినా కూడా వీటితో కంపేర్ చేస్తే అవి చాలా బెటర్. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్స్ అనేవి మీకు వీటికంటే ఎబో ఉన్న పోస్టులకే, వీటికంటే బెటర్ పోస్టులకే ఇవ్వండి. సో అది కూడా మా యొక్క విన్నపము. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చే ఆప్షన్ ఒక మనిషి జీవితానికి నో ఆప్షన్ గా కాకుండా దయచేసి చూడండి. సో సేవ్ గ్రూప్ 3 ర్యాంకర్స్, నో బ్యాక్లాగ్స్, నో సూసైడ్స్. థ్యాంక్ యూ సో మచ్.